చాలా మంది లైవ్లు చూసేస్తున్నారు. ఇంట్లో మొత్తం అన్ని పనులు చేసుకోవచ్చు, ఆ చెవి కూడా దేని మీద వేయచ్చు, దేవుని వాక్యం మీద వేయచ్చు. చూడండి, దేవుని సంఘానికి వచ్చి వాక్యం విన్నది ఇంట్లో వాక్యం వినడానికి తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంది. అప్పుడే ఎవరు వస్తారు? పక్కింటి పిన్ని గారు. వాక్యం సంతకెళ్ళిపోతుంది. అలా వెంటనే నీవు వాక్యాన్ని కొద్ది పక్కన పెట్టి పిన్ని గారితో కాసేపు కబుర్లు ఆడతావు, అప్పటికి దేవుని సేవడు వాక్యం అయిపోద్ది. మరి నేను కూడా ఈ రోజు లైవ్లో పాల్గొన్నానండి, వాక్యాన్ని వినంటే కుదురుతుందా? ఎవరో ఫ్రెండ్ ఆ మొబైల్ అలా వింటూ ఉంటే ఎవరో కాల్ చేస్తారు, ఎత్తుతావా లేకపోతే వాక్యాన్ని వింటున్నామని పక్కన పెడతావా? ఎత్తేవు, ఖచ్చితంగా ఎత్తేస్తా. నీకు బలం ఇచ్చింది ఎందుకు? దేవుని కార్యాల కోసం కాదా? చూస్తాడు. కారు ఇచ్చాను, దేవుని సేవ చేయట్లేదు, కారు తీసేద్దాం అనుకుంటాడు దేవుడు. అంతే. ఈ బలంతో నా పరిచయం చేయట్లేదు, బలం తీసేస్తాడు. నాకు బలం ఉన్నప్పుడు చెయ్యాలనిపించలే నీ సేవ, బలమంతా పోయిన తర్వాత నీ సేవ అపరిమితంగా సేవ చేసేయాలనుకుంటున్నాను అని పాటలు రాస్తాం. కాళ్ళు ఉన్నప్పుడు నడవలేదట దేవుని కొరకు, కాళ్ళు లేనప్పుడు మాత్రం తెగ నడిచేయాలని కోరికట. చేతులున్నప్పుడు చేతులతో ఆ దేవుని కార్యం చేయలేదు, చేతులంతా పోయాక. స్వరం లేనప్పుడట పాడేలు ఉందట, స్వరం ఉన్నప్పుడు మాత్రం పాడలేదట. సరి చేసుకుందాం మన ఆధ్యాత్మిక జీవితాలని.